హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ పులుసు. ఈ గుత్తి వంకాయ పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మరి నా స్టైల్లో నేను చేసే గుత్తి వంకాయ పులుసు అంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం. కాస్త వేడన్నంలోని అంత గ్రేవీ వేసుకొని 2 ముక్కలు వేసుకొని తింటే స్వర్గమే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దురు రండి. ఇవన్నీ కావాలన్నమాట. దీంట్లోని ఇవన్నీ వేస్తేనే అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ నోట్ చేసుకోండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గుత్తి వంకాయలు అయితే కావాలండి. గుత్తి వంకాయలు నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే తీసుకోండి. నాకు అవైలబుల్గా ఉన్న వంకాయలు అయితే నేను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో ఇప్పుడు నేను ఇందాక చూపించిన మసాలాలు మొత్తం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఫైనల్గా పుట్నాల పప్పును కూడా వేసేసి మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని జీలకర్రని అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, ఓ చిటికెడు మెంతులు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడు మెంతులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని మరీ ఎక్కువ వేయించారనుకోండి టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంటే తీసేయండి, సరిపోతుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న పొడిని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా వంకాయల్ని, వాటిని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత వంకాయలకి ఇలా చూపించిన విధంగా 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. మరీ పూర్తిగా కట్ చేసుకోకండి, కాస్త ముచ్చిక వరకు కట్ చేసుకొని అక్కడ వరకు స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇట్లా అడ్డంగా నిలువుగా కట్ చేసి 4 పచ్చికాలుగా విడతీయండి. ఇలా విడతీసిన వాటన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోండి. వంకాయలు అనేవి పాడవకుండా కండలు రాకుండా ఉంటాయి. అసలు వంకాయ ఫస్ట్ పుచ్చుందో లేదో అనేది ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. ఇలా క్లీన్గా ఉంది కదా వంకాయ అనేది. ఎక్కువ మంది మిస్టేక్స్ చేసేది ఇక్కడేనండి. పూర్తిగా కర్రీ చేసేసిన తర్వాత కానీ తెలీదు దాంట్లో పురుగు ఉందని చెప్పేసి కర్రీ పాడవుతుంది. కాబట్టి ముందుగానే పురుగు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న వంకాయలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి సాల్ట్ వాటర్లో అయితే వేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, మీరైతే వంకాయల సైజుని బట్టి తీసుకోండి. అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది. ఫస్ట్ మనం అన్నీ కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటైతే తీసుకొని తడి లేకుండా తుడుచుకొని దాంట్లోని ఇప్పుడు మనం పౌడర్ లాగా చేసుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ని మంచిగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత, అంటే ఎంత పడితే అంత చక్కగా ఆ వంకాయల్లోకి అయితే పెట్టేసుకొని ఈ వంకాయలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు సుమారుగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లోనే పోపు దినుసులు అయితే వేసుకొని మంచిగా పోపు చేసుకోవాలి. పచ్చిశనగపప్పు మినపప్పు ఆల్రెడీ మనం ఇవన్నీ వేసాం కాబట్టి కాస్త లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త రోస్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇది కాస్త చిటపట్లాడుతున్నప్పుడు ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కాస్త ఎక్కువ వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ మొత్తం కూడా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలానే మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొంచెం మగ్గి ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం రంగు వస్తుంటే సరిపోతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఉల్లిపాయలను కలుపుతూ మగ్గించుకున్నారనుకోండి, ఈ తాలింపు అంతా బాగా పట్టేసి ఉల్లిపాయలు అనేవి ఈజీగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ మారుతూ ఉన్నాయి కదా, ఇలా కలుపుకుంటూనే ఉండండి. చూస్తున్నారా, ఎడ్జెస్లో కొంచెం బ్రౌన్ కలర్ అయితే వస్తుంది, ఉల్లిపాయలకి మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మంచిగా ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోని అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆ ఆయిల్ అనేది మంచిగా వచ్చింది, వదిలేస్తుంది అనమాట ఉల్లిపాయల్లో నుంచి. ఉల్లిపాయలు కూడా మంచిగా అయితే మగ్గిపోయాయి. ఈ టైంలో ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నింటినీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వంకాయ ముక్కలు మొత్తాన్ని వేసేసుకొని ఉల్లిపాయలతో సహా వంకాయలు మగ్గనించుకోవాలి. అందుకని ఉల్లిపాయలు ఎక్కువగా వేగనిచ్చకుండా ఉంటే ఉల్లిపాయలతో పాటు చక్కగా వంకాయలు మగ్గుతాయి, 2 కూడా చక్కగా మాడిపోకుండా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా మంచిగా చేప ముక్కల్లాగా సర్దేసుకొని
మిగతా మనకి ఏదైనా పొడి ఉందనుకోండి ఆ పొడి కూడా వేసేసుకుందాము. ఆ పొడి అస్సలు వేస్ట్ అవ్వదండి. ఆ మసాలా పౌడర్ కూడా ఈ కర్రీకి మొత్తం సరిపోతుంది. మూత పెట్టేసి వంకాయ ముక్కలు కాస్త మెత్తపడే వరకు కూడా కొంచెం మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వంకాయ ముక్కలు కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. మనం గరిటె పెట్టి తిప్పుకుంటే వంకాయ ముక్కలు చిదిరిపోతాయి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి నెక్స్ట్ సైడ్కి వంకాయ ముక్కలు మగ్గేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వంకాయ ముక్కలు మంచిగా మగ్గేసి, ఎంత పెద్ద వంకాయ అయినా సరే ఇలా మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, మీడియం సైజ్ నిమ్మకాయ, ఆ నిమ్మకాయ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. దీంట్లో నుంచి రసం అయితే తీసుకొని వేసుకోవాలన్నమాట. ముందుగానే చింతపండుని ఈ కర్రీ చేసుకునే ముందే నానబెట్టుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకని చూపించలేదు. చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అంటే మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసం అనేది ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని నానబెట్టుకుని దాని రసం వేసుకున్నాను. ఈ రసం వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే ముక్క మునిగే వరకు కాస్త ఆ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇలా గ్రేవీగా ఉంటేనే లోపలికల్లా మనం పెట్టిన మసాలాకి ఈ పులుపు అనేది యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ముక్క అనేది అస్సలు కండ్రగా చేదుగా అనిపించకుండా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వాటర్ అంతా వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. వాటర్ అనేది చక్కగా బాయిలింగ్ పాయింట్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పుని 1.5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. మనం ముక్కలకి సరిపడా మసాలా, ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడావి వేసుకుంటున్నాము. 2-3 టేబుల్ స్పూన్ల వరకు కూరకారం ఘాటుని పట్టి వేసుకోండి. నేను తీసుకున్న కారం మీడియం ఘాటు ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు కూరకారంని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడిని, కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పుల పొడి, ఆ పప్పుల పొడి మొత్తాన్ని కూడా మిగిలిన దాన్ని వేసేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేయటం వల్లనే ఈ కూర అనేది కాస్త గ్రేవీగా, చిక్కగా, మంచిగా ఉంటుంది. ఆ మిగిలిన పొడి మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి గరిటెతోని మంచిగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ అనేది ఒకసారి చూడండి, ఉప్పు, పులుపు అంతా సరిపోయిందా లేదా అనేది. అంతా సరిపోయింది అనుకుంటే అలా ఉంచి ఉడికించుకోండి. లేదు ఏమన్నా తక్కువైంది అనిపిస్తే ఈ టైంలోనే అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇది కాస్త దగ్గర పడాలి. మనం పోసిన చింతపండులో వాటర్ అంతా కాస్త ఎవాపరేట్ అయ్యి కాస్త దగ్గర పడే వరకు మంచిగా అయితే మగ్గించుకోండి. ఈ విధంగా కూర మొత్తం కాస్త దగ్గర పడి వాటర్ అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఉంది కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకున్నారా ఒకసారి, టేస్ట్ అంతా అడ్జస్ట్ అయిందా లేదా చూసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి వంకాయ పులుసు అయితే రెడీ.